హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ మేము సుజీ రవ్వతో టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్స్ చేస్తున్నాము. చాలా సింపుల్గా మనందరికీ అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈజీగా చేసి చూపించాము. వీటిని మీ పిల్లలైతే ఇంకా కావాలని ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. ఈ ప్రాసెస్లో కనుక చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా వచ్చి తీరాల్సిందే. తిన్నవారందరూ కూడా సూపర్ అనాల్సిందే. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 200 ml వాటర్, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ నెయ్యి వేసి బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అవుతున్న వాటర్లో 150 grams సుజీ రవ్వ వేయిస్తూ చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రవ్వ వేస్తూ కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవడం వల్ల ఉండలు కట్టకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా కలుపుకునే కొద్దీ రవ్వ వాటర్ని అబ్జర్బ్ చేసుకుంటూ గట్టిపడుతూ ఉంటుంది. ఇలా బాగా నీరు మొత్తం అబ్జర్బ్ చేసుకొని ఈ టెక్చర్లోకి వచ్చే విధంగా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కాసేపు అలా వదిలేయాలి. గోరువెచ్చగా అయ్యాక ఇలా ఒక టేబుల్ పైన పెట్టుకొని కాస్త నెయ్యి వేస్తూ 5 minutes పాటు బాగా స్మూత్గా అయ్యే విధంగా నీట్ చేసుకోవాలి. కాసేపటికి ఇలా సాఫ్ట్ పిండి ముద్దలాగా తయారవుతుంది చూడండి. ఇలా ఈ టైప్లో బాగా నీట్ చేసుకొని దీనిపైనే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి బాగా కలిసే విధంగా మళ్ళీ నీట్ చేసుకోవాలి. ఇలా బాగా కార్న్ఫ్లోర్ అంతా కూడా నీట్గా కలిసిపోయి ఇంకాస్త సాఫ్ట్గా అయ్యాక చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న బాల్స్ చేసుకోవాలి. ఇలా ఈ టైప్లో క్రాక్స్ లేకుండా స్మూత్గా బాల్స్ని చేసుకొని మరోవైపు డీప్ ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ని హీట్ చేసి ఈ వేడి ఆయిల్లో సుజీ బాల్స్ని వేసి లో టు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆగి మరోవైపుకు తిప్పుకొని ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ టైప్లో ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఉంచాలి. ఇప్పుడు వీటి పైన కోటింగ్ కోసం ఒక బాక్స్లో 1/2 కప్పు చీజ్ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ఫ్రై చేసుకున్నటువంటి సుజీ బాల్స్ని వేసి మూత పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసాం. పైన చీజ్ ఫ్లేవర్ తగులుతూ క్రిస్పీగా చాలా బాగున్నాయి ఇవి. వేడి మీద సర్వ్ చేసుకుంటేనే ఈ చీజ్ ఫ్లేవర్ పర్ఫెక్ట్గా తగులుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి. మరి ఈ టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్తో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి ఒక అగ్గిపెట్టెలో 2 పోలీసులు. ఏమిటది? వేరుశనక్కాయ. వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.